ని మన ముందు కలర్ఫుల్ గా చూపించడానికి వచ్చేస్తున్నారు సుడిగాలి సుధీర్ along with his teams. Let's welcome them. దొంగ స్వామీజీ నరుడా స్వామి స్వామి ఎక్కడ ఉన్నారు స్వామి? కళ్ళు మూసుకున్నా నీ ముందుకు వస్తా. కళ్ళు మూసుకుంటే ముందుకు వస్తారా? ఓకే. నరుడా స్వామి స్వామి నీ తపస్సుకు మెచ్చితిని స్వామి. మీరు వచ్చినందుకు నేను మెచ్చుతాను స్వామి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అదేంటి ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు? నేను ఇంగ్లీష్ దేవుడు ఆయన. ఇంగ్లీష్ దేవుడా? ఆ. స్వామి మీ పేరు? ఇంకా పేరు పెట్టలేదు ఆయన. ఆటో స్వామి ఆటో స్వామి. ఎందుకే నీ కోరిక ఏంది ఆయన? కోరిక ఇంకా కొత్త కోరిక కోరుకాను స్వామి నేను ఫుల్ కోటీశ్వరుని అయిపోయి స్వామి. కోట్లు డబ్బులు కావాలి స్వామి నాకు. భక్త డబ్బు శాస్త్రం కాదు నాన్న, ప్రేమే శాస్త్రం. ఇలా లాస్ట్ స్వామి చెప్తే అందరిని ప్రేమించాను సంక్రాంతిపోయాను. ఇంకో కోరుకో. నేను ఇప్పటికిప్పుడు అర్జెంట్ ఫుల్ హైట్ అయిపోయి ఫుల్ వైట్ అయిపోయి మిల్కీ బాయ్ మహేష్ బాబు గారు తేలబాయ్. ఏం సార్ వెళ్ళిపోతున్నారు? దేవుడికి అట్లా చేయడం చాలా కష్టం రా. పిచ్చి కోరులు కోరుతున్నారు అందరూ. లేకపోతే ఏంట్రా నువ్వు మహేష్ బాబు ఏంటి? అడగమన్నారు కదా ఏదైనా జరిగిద్దేమో అని అడిగాను స్వామి. ఇంకో కోరుకో. పోనీ నేను మీలో దేవుడిని అయిపోయి స్వామి. దేవుడు వైపు ఏం చేస్తారా? అందరి కోరికలు తీరుస్తా స్వామి. నువ్వు దేవుడు వైపు అందరి కోరికలు కాదు, నీ కోరికలు తీర్చుకుంటారా? మీరు ఏమడినా తెచ్చట్లేదు, నా డబ్బులు ఇవ్వండి సార్, నేను వెళ్ళిపోతాను. సరే డబ్బులు ఇస్తాను, నువ్వు మాయమైపో. అదేంటి నేను అయిపోతే డబ్బులు ఇవ్వడం? సరే నువ్వు కళ్ళు మూసుకుని మాయమైపోతా. నేను కళ్ళు మూసుకుంటే మీరు అయిపోవాలి కదా. ఒరే నీ దేవుడు రా, నీ మాయమైపోవడం చూస్తే నీ కళ్ళు పోతాయి. సరే కళ్ళు మూసుకుంటా. మీరు కళ్ళు త్వరగా మూసుకో. స్వామి కొంచెం ఎక్కువదండి. ఫుల్ డబ్బులు ఇవాళ నుంచి ఇంకా ఫుల్ మామూలు ఉండదు. కళ్ళు తిండి నాయన. స్వామి సూపర్ స్వామి. లోపల నాకు సెలవు ఇప్పిస్తే వెళ్ళొస్తా. స్వామి మీరు ఎలా వెళ్ళిపోతారు స్వామి? నేను ఎలా ఎంజాయ్ చేస్తాను మీరు కూడా చూడాలి. అవతల ట్రంప్ వెయిటింగ్ ఆయన. ట్రంప్ వెయిటింగ్ దేనికి స్వామి? ట్రంప్ ప్రెసిడెంట్ గా గెలిస్తే నాకు 100 కొబ్బరిలు కొడతాను మొక్కున్నాడు, అందుకే వెళ్తున్నా. ట్రంప్ ని గెలిపించింది మీరా? ట్రంప్నే కాదు, దాని ముందు ఒబామా కూడా గెలిపించింది నేనే. ఒబామా కూడా మీరు గెలిపించారా? అంటే అంత ముందు జార్జ్ బుష్ కూడా మీరే గెలిపించారా? నేను కాదు. అప్పుడు ఇంకా అప్పటి ఇంకా దేవుడు అవ్వలేను. ఓకే స్వామి. స్వామి మీరు నాతో పాటు ఉండి నేను ఎలా ఎంజాయ్ చేస్తున్నాను, మీరు ఇచ్చిన కోట్ల డబ్బుని ఎలా ఖర్చు పెడతాను మీరు దగ్గర నుంచి చూసి వెళ్ళాలి స్వామి. నువ్వు ఎంజాయ్ చేయరా? స్వామి ప్లీజ్ స్వామి అలా నాతో దేవుడు ఉన్నట్టు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతా స్వామి. పద నీ దరిద్రం చూద్దాం. బాబయ్య కళ్ళు లేని కవోదిన్ బాబయ్య. బాబయ్య అదేంటి బాబాయ్ అన్నాడు పిన్ కొడుగా? బాబయ్య చూడ్డానికి మహేష్ బాబు లాగా ఉన్నారు, డబ్బులు దానం చేయండి బాబయ్య. స్వామి ఈవెన్ మహేష్ బాబు అన్నాడు. అడు కళ్ళు కనిపించారా? కానీ మహేష్ బాబు అన్నాడు కదా స్వామి. పోలే ఆ హ్యాపీనెస్ లో ఒక ఫ్యాన్ ఇద్దాం. టేక్ దిస్ సెలబ్రేట్ ఫెస్టివల్. ఏంట్రా 500 నోటేసావు? ఏంట్రా కళ్ళు తెరిచి చూస్తున్నావు? కనపడతాయి నాకు. కనపడతాయా? మరి ఇందాక కళ్ళు ఏమన్నావు? అరే ఫ్లోలో అన్నారా? మరి నేను మహేష్ బాబు అన్నావు. అది కూడా ఫ్లోలోనే అన్నా. అవును 500 తప్పేంటి, తీసుకో ఎంజాయ్ చేయి. బ్యాన్ చేశారు బే. బ్యాన్ చేసిర్రా? 1000 తీసుకో ఎంజాయ్. బ్యాన్ చేశారు బే హౌలే. 1000 500 బ్యాన్ చేసిర్రా? అవు నిజమా? స్వామి ఎంత మోసం. ఎవరితో మాట్లాడుతున్నారా? అంటే మీరు ఎవడో కనపడ్డు కదా స్వామి, నీకు తెలీదు నేను దేవుడితో మాట్లాడతాలే. స్వామి ఏంటి స్వామి 1500 బ్యాన్ చేశారు, నన్ను ఎంత మోసం చేశారు? నన్ను మోసం చేసి మీరు రాత్రి టీవీలో అనౌన్స్ చేశారు 2 బ్యాన్ చేశారని. అంతే గుళ్ళకి వచ్చి ప్రతి ఒక్కటి ఇదే చేస్తారు. ఇప్పుడు 500 అన్ని ఖర్చు పెట్టాలంటే ఏం చేయాలి స్వామి? ఒక ఐడియా వచ్చింది స్వామి. ఏం చేస్తున్నారా స్వామి? 500 మీద 5 చెరిపేసి ఒకటైతే 100 అయిపోయింది. 1000 రూపాయలు 1000 రూపాయలు సున్నా తీసేస్తే ఇది కూడా 100 అయిపోయి చెరిపోవచ్చు. సూపర్ రా, నువ్వు ఎప్పుడు టీమ్ లీడర్ అవుతావు, జీవితంలో కంటెస్టెంట్ అవ్వలేవు. స్వామి తిట్టారా పొగిడారా? వాళ్ళు తెలుసులే. స్వామి ఎవడో సూటు బూట్ వేసుకొని వస్తున్నాడు, ఆడి దగ్గర చూడండి ఎలా మార్చేస్తాను నేను. ఎక్స్క్యూజ్ మీ. మీ దగ్గర 1000 రూపీస్ చేంజ్ ఉందా? హలో రాత్రి టీవీ చూడలేదా? 500 బ్యాన్ చేశారు అక్కడ. హలో మాకు తెలదంటే 1000 రూపాయలు కూడా నోట్ చేశారు అక్కడ. మాకు టీవీ ఉంది, మాకు టీవీ వస్తుంది.
మీరు చూసారా 1000 రూపాయలు బ్యాన్ చేశారని చెప్పని మరి ఇప్పుడు ఏం చేయాలి అర్థం కావట్లేదు. ఏదో మేనేజ్ చేద్దాం మీరు. ఏదో మేనేజ్ చేద్దామా? నాతో మాట్లాడు, ఎవరితో మాట్లాడుతున్నావు? మేము ఎవరితో మాట్లాడతాం సార్, మీకెందుకు? మా దేవుడు ఉన్నాడు, అక్కడ మాట్లాడుకుంటాం. ఎక్కడ దేవుడు? ఎక్కడ దేవుడు? ఎక్కడ ఉన్నా అక్కడ? సార్ దేవుడు చూసేస్తారు సార్ మీరు. ఎక్కడ దేవుడు? ఎక్కడ? అయ్యో మీరు తగులుతాం సార్. యాక్షన్ చేస్తాడు యాక్టింగ్. మీరు కొట్లాడుకొని ఆపేసి నాకు ధర్మం చేయండి బాబయ్య. బాబయ్యా ధర్మం చేయండి బాబయ్యా. ధర్మం సిగ్గులేదు, అడుక్కునే దగ్గర అడుక్కున్నాం. కాబట్టి 1000 రూపీస్ తీసుకో. నెలకి తీసుకో, అందుకే పని చేస్తావి. ఏంట్రా ఇది? మన దగ్గర ఏమున్నాయి? 1500. ఇది ఎందుకు పంచే? వీడి దగ్గర ఏమున్నాయి? బిల్లలు, కాయిన్స్. వీడు ఉన్నవాడు. మనం అన్ని కట్లు ఉంచుకొని మనం పేదవాళ్ళం ఇక్కడ. బాబయ్యా రూపాయి ఏంటి బాబయ్యా? పద పద. ఏంటి అలా కొడతా పెద్ద ఆయన పట్టుకొని? మా టీచర్ పెద్దవాళ్ళని కొత్త కదా అన్నా కానీ పేరెంట్స్ కొత్త కదా అని చెప్పలే అంకుల్. మీ నాన్న కొడుతున్నావా? అవును అంకుల్. దేనికి కొడుతున్నారా? అంకుల్ నేను డిబ్బీలో రూపాయి బిల్లలు దాచుకుంటే మొత్తం దొబ్బేశారు మా నాన్న అంకుల్. దొబ్బేశారు అంకుల్. దొబ్బేసి నాకు 500 రూపాయలు 1000 రూపాయలు ఇస్తున్నారు అంకుల్. ఇదిగో హ్యాపీగా 1000 రూపీస్ తీసుకెళ్ళి చాక్లెట్ కొనుక్కో. అంకుల్ థ్యాంక్ యూ సో మచ్ అంకుల్. తిను, ఇంట్లో తిను. మీరు కొనిచ్చేయండి. ఏం కొనేది ఏంటి? 1000 రూపాయలతో కొనిచ్చాను చాక్లెట్లు. అంటే చల్లదు కదా. మరి తెల్లని నాకెందుకు ఇస్తున్నావు కదా? ఒకటి ఇవ్వు. పిల్లల్ని మోసం చేసేవాడికి 2 తను. ఏంటి స్వామి ఇది? ఎవరితో మాట్లాడుతున్నా అంకుల్? ఎవరైనా అంకుల్? దేవుడు దేవుడు దేవుడేనా అంకుల్? దేవుడితో నేను ఆడుకుంటాను. ఆడుకుంటా. అని పంపించి దేవుడు దేవుడు ఇక్కడ అమ్మో చైర్ చాలా వీక్ ఉంది, కూర్చోకూడదు. మనిషికి అత్యాశ ఉండకూడదు, అర్థమైందా? అత్యాశ అంటే ఏంటి స్వామి? అత్యాశ అంటే ఏంటా? అత్యాశ పక్కనట్టు గానీ ఎందుకు నువ్వు ఏమవుదాం అనుకుంటున్నావు? నేను మంచి యాక్టర్ అవుదాం అనుకుంటున్నా స్వామి. మంచి యాక్టర్, ఆల్ ది బెస్ట్. తర్వాత ఏమవుతాం అనుకుంటున్నావు? తర్వాత రజనీకాంత్ గారి లాగో, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి లాగో సూపర్ స్టార్లు అయిపోవాలి. దీన్ని అత్యాశ అంటారు కదా. దాని నుంచి డబ్బులు అయిపోయి అర్థమైందా? అంటే నాకు తెలియదు కదా స్వామి అంతా. తెలుసుకోవాలండి. ఇప్పుడు 500 ఈ 1000 అందు ఇలా అయిపోయినాయి కదా, మరి ప్రపంచం పరిస్థితి ఏంటి స్వామి? చలికాలం మంటేసుకోవడమే. అబ్బా నమస్తే. ఏ డ్రామా కంపెనీ మళ్ళీ తమ్ముడు? ఏంటి నీకు మా దేవుడు కనబడుతున్నాడా? ప్రపంచంలో తాగుబోతుల దగ్గర అందరు కనిపిస్తారు. ఈడు తేడా ఉన్నాడు, వెళ్ళిపోతాను రా, భయం వేస్తుంది. తమ్ముడు కాదు సార్, దేవుణ్ణి. ఆ క్యారెక్టర్ మిస్ అయిపోవచ్చు తమ్ముడు, ఈ క్యారెక్టర్ మిస్ అవ్వలేవు తమ్ముడు. తమ్ముడు సార్ నేను ఈ కిరీటం తీసుకుంటా సార్, మీకు సేఫ్టీగా ఉంటది. అలాంటి పేదలు పాల ప్యాకెట్ కొనుక్కోనివ్వకుండా, బజార్కి వెళ్ళకుండా, కూరగాయలు కొనుక్కోనివ్వకుండా చేసింది ఎవడు? అసలు బ్లాక్ మనీ గురించే కదా. బంద్ చేశారు 500 నోటు 1000 నోటు. అవును. ఇదంతా ఎవరి గురించి? నేనే చేశాను సార్. ఈడితేనే మొత్తం బ్లాక్ మనీ ఉంది. ఇదంతా ఎవడదా డబ్బు? సార్ దేవుడు ఇచ్చాడు సార్. దేవుడు ఇచ్చాడు. నాకు టైం అవుతుంది, వేరే సార్. దేవుడు కొట్టకూడదు ఆయన. థ్యాంక్ యూ స్వామి. సార్ ఆడితో మాట్లాడండి. దేవుడు మరి నా పరిస్థితి స్వామి. నువ్వు తపస్సే మళ్ళీ వస్తా. ఎందుకు అంత సంపాదించడం? ఎందుకు అంత జుట్టు పీక్కోవడం? కరెంట్ ఇష్యూని బాగా వాడుకున్నారబ్బా మీ స్కిట్ లో. మరి ఎంతవరకు మా జడ్జెస్ ఈ స్కిట్ తో కనెక్ట్ అయ్యారో లెట్స్ ఫైండ్ అవుట్. లెట్స్ స్టార్ట్ విత్ రోజా గారు. ఆటో స్వామి బాగున్నావు. సనీ నీ క్యారెక్టర్ సూపర్. వాళ్ళకి లేని విలువ నీకుంది చూడు, చాలా బాగుంది. కరెంట్ ఇష్యూ కాబట్టి అందరూ కనెక్ట్ అవుతారు. వెరీ నైస్, చాలా బాగా చేస్తారు. నాగ్ బాబు సార్ కాంటెంపరీ పాయింట్ తీసుకున్నారు. నిజంగానే ఇప్పుడు ఇవాళ మా పాప అడిగింది, నాన్న అర్జెంటుగా ఒక 500 ఇవ్వండి.
ఈ పేద తండ్రి అంత ఇచ్చుకోలేడు. ఎక్కడ అసలు మార్కెట్ లేదు. బాగుంది, గుడ్.